హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అప్పు స్పెషల్స్. నేను మీ అపర్ణ. ఈ వీడియోలో నిమ్మకాయ పులిహోర చూపిస్తున్నాను. ఈ నిమ్మకాయ పులిహోర కోసం ముందుగా అన్నాన్ని వండుకోవాలి. అన్నం ఉడికేటప్పుడు కొద్దిగా పసుపు వేసుకుని వార్చేసుకోవాలి. ఇలా వార్చుకున్న అన్నాన్ని వేరొక గిన్నెలోకి తీసుకుని ఇలా పొడి పొడిగా చేసుకుని చల్లారబెట్టుకోవాలి. ఇప్పుడు ఈ పులిహోర కోసం 3 లేదా 4 నిమ్మకాయలు తీసుకుని ఇలా రసాన్ని తీసేసుకోవాలి. నిమ్మరసంలోని గింజలు లేకుండా తీసేసుకుని పులిహోరకు రుచికి సరిపడినంత సాల్ట్ను ఈ నిమ్మరసంలో వేసుకుని బాగా కలుపుకోవాలి. ఈ నిమ్మరసంలోని సాల్ట్ కరిగిన తరువాత పులిహోరకు సిద్ధం చేసుకున్న అన్నంలో ఈ రసాన్ని వేసేసుకోవాలి. ఈ నిమ్మరసం అన్నానికి బాగా పట్టే విధంగా కలిపేసుకుని ఒక పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ పులిహోర తాలింపు కోసం స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టేసుకుని 4 లేదా 5 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 కప్పు వరకు వేరుశనగ గుళ్ళు తీసుకుని దోరగా ఫ్రై చేసుకోవాలి. ఈ వేరుశనగ గుళ్ళు ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లోకి 15 నుండి 20 జీడిపప్పు పలుకులను తీసుకుని దోరగా ఫ్రై చేసేసుకోవాలి. ఇలా దోరగా ఫ్రై అయిన తర్వాత ఈ జీడిపప్పు పలుకుల్ని కూడా వేరుశనగ గుళ్ళు తీసుకున్న గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్స్ వరకు చాయ్ మినప్పప్పు, 4 లేదా 5 టేబుల్ స్పూన్స్ వరకు శనగపప్పు వేసుకుని దోరగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు ఆవాలు, పులిహోర కారానికి తగినట్టుగా 7 లేదా 8 పచ్చిమిర్చి చీలికలుగా కట్ చేసి వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ వరకు సన్నగా తరిగిన అల్లాన్ని వేసుకుని ఇవన్నీ బాగా దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 4-5 ఎండుమిరపకాయ ముక్కలు వేసుకుని ఒకసారి కలిపిన తర్వాత 2 రెమ్మల వరకు కరివేపాకు వేసుకుని ఇలా దోరగా ఫ్రై చేసేసుకోవాలి. తర్వాత ఇవన్నీ బాగా వేగిన తర్వాత చిటికెడు ఇంగువ, 1 అర టీ స్పూన్ వరకు పసుపు వేసుకుని ఒకసారి కలిపేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసి ఈ తాలింపు మొత్తాన్ని కూడా ఈ పులిహోర రైస్లోకి వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ తాలింపు రైసు బాగా కలిసే విధంగా ఒకసారి కలిపేసుకుని మనం పక్కకు తీసి పెట్టుకున్న వేరుశనగ గుళ్ళు, జీడిపప్పు పలుకులు కూడా వేసేసుకుని బాగా కలిపేసుకోవాలి. అంతేనండి, కమ్మటి నిమ్మకాయ పులిహోర రెడీ అయిపోయినట్టే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.